హలో హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు నేను మీకు ఒక పాఠం చెప్పాలని అనుకుంటున్నాను. ఆ పాఠం ఏంటంటే మనకి ఏపీ హిస్టరీలో గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా 1956 2014 మధ్య సంఘటనలు అని ఉంది. ఇందులో నందమూరి తారక రామారావు గారి గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గురించి బిట్లు 2 బిట్లు 3 బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సిలబస్ లాస్ట్లో. ఎందుకంటే పోయినసారి కూడా 2 బిట్లు వచ్చినాయి 2018లో జరిగిన గ్రూప్ 2 పరీక్షల్లో. కాబట్టి నందమూరి తారక రామారావు గారు వారి యొక్క జీవిత చరిత్ర, కల్చరల్ అంశాలు అంటే సినిమా అంశాలు, అలానే పాలిటిక్స్ అంశాలు అంటే పాలిటిక్స్ మీన్స్ పరిపాలన అంశాలు, వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నందమూరి తారక రామారావు గారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. అలానే గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ చదివారు. ఏసీ కాలేజీ యాక్చువల్లీ 1842లో ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్గా స్టార్ట్ అయింది. ఏసీ కాలేజీ ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్గా 1842లో మన మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడ మద్రాస్కి వెలుపల పెట్టబడిన మొదటి ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్ ఏసీ కాలేజీ ఉన్న ప్లేస్ 1842. ఆ తర్వాత 1885లో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీగా పరిణామం చెందింది. ఏసీ కాలేజీ ఎంత పాతదంటే 1885లో మీ అందరికీ తెలుసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంత పాతదో ఏసీ కాలేజీ అంత పాతది. కాబట్టి ఒక బ్రాండ్ ఉంది ఏసీ కాలేజీకి అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆల్సో ఫ్రీడమ్ ఫైటింగ్ చేసినదిగా. కాబట్టి ఏసీ కాలేజీలో రామారావు గారు బిఏ చదువుకున్నారు. బిఏ చదివారు ఏసీ కాలేజీలో. ఎన్టీ రామారావు గారు 1945-46 ఆ ప్రాంతాల్లో. ఎన్టీ రామారావు గారు వారు సినిమాల్లోకి వెళ్ళకముందు ఈ డిగ్రీ ఇంటర్కి ముందు వారు హోటళ్ళకి సైకిల్ మీద క్యాన్లు కట్టుకుని పాలు పోసేవాళ్ళట నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత వారు ఒక 4 రోజుల పాటు ముంబైలో మెస్ నడిపారట. అంటే చూడండి ఎంత కృషి వాళ్ళులో ఆ మహానుభావులు. అలానే అంతకన్నా మించి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారట. ఆఫ్టర్ దట్ పొగాకు వ్యాపారం చేశారట. ఈ చేస్తూనే ఒక పక్కన చదువుకుంటూనే బిఏని పూర్తి చేశారు 1947 ఆ ప్రాంతాల్లో. అయితే 1947 అనే బిఏ పూర్తయిన ఆ సమయంలో అప్పుడు మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది. చెల్లెమ్మలు వింటున్నారా? మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది. అప్పుడట గ్రూప్ 2లో అనుకుంటా గ్రూప్ 2A 2B అని ఉండేయేమో. వాటిల్లో ఒకప్పుడు మనకు ఉండేవి. వాటిల్లో ఎన్టీ రామారావు గారు సబ్ రిజిస్ట్రార్ పోస్టులు మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ రోజుల్లో మద్రాస్ రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టి 53 వరకు అప్ టు 53 వరకు మనం ఉన్నాం కాబట్టి ఆ టైంలో 14 సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాలు పడ్డాయట. 14 సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకి 1947 ప్రాంతంలోనే నాన్న 7,000 మంది అప్లై చేశారట. 7,000 మంది దరఖాస్తు చేసుకోగా ఆ 14 పోస్టుల్లో ఒక పోస్టు నందమూరి తారక రామారావు గారు కొట్టేశారు. మీకు స్ఫూర్తి అక్కడి నుంచే రావాలి. ఈ ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు కాడి నుంచి మీకు రావాలి. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు. ఎస్, అలా పోస్టు సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ కొట్టిన తర్వాత మొదటి పోస్టింగ్ కూడా సబ్ రిజిస్ట్రార్గా ఎన్టీఆర్ గారు గుంటూరులోనే చేశారు. ఆ తర్వాత 1947లో మొట్టమొదటిగా సినిమాల్లోకి వెళ్ళారు. సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు. మొట్టమొదటి సినిమా మన దేశం 1949. ఎన్టీ రామారావు గారి చివరి సినిమా మీ అందరికీ తెలుసు మేజర్ చంద్రకాంత్ 1993. రైట్, వారి చివరి సినిమా. ఎన్టీ రామారావు గారు పొందిన బిరుదులు చూస్తే మర్చిపోతానని రాసుకున్నాను. యాక్చువల్లీ ఏదో ఒకటి చెప్పేయొచ్చు, నేను చూడకుండా చెబుతున్నానని నేను బిల్డపించుకోవచ్చు, కానీ మంచి పాయింట్లు మిస్ అవుతారని. ఎందుకంటే ఇది మీకు అవసరం నాకన్నా కూడా. ఎందుకంటే నాకు ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 1982లో 83లో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అప్పుడు నేను 7th క్లాస్ అవుతా ఉన్నాను. 7th క్లాస్ చదువుతూ ఎన్టీ రామారావు గారి యొక్క నా బనీ మీద ఎన్టీ రామారావు గారి బొమ్మ పెట్టుకొని ఓ పక్కన ఇల్లు చక్రం నాగిరి గుర్తుపెట్టుకొని మా ఊరు మొత్తం ఎన్టీ రామారావు ఓటేయాలి, ఎన్టీ రామారావు గారికి ఓటేయాలని తిరిగా. అప్పుడు తెలిసి తెలియని ఏ వయసు అయినా కానీ రామారావు గారు వస్తున్నారంటే ఒక దేవుడు వస్తున్నట్టు, ఒక ఊరు తొలుగుతున్నటువంటి అర్థం ఆ రోజుల్లో. అంతటి ఎమోషనల్ టెంపో ఆ రోజుల్లో ఉండేది. సరే, అందువల్ల వారు పొందిన బిరుదులు కళాప్రపూర్ణ, వాళ్ళు పొందిన బిరుదులు పద్మశ్రీ పొందారు, కళాప్రపూర్ణ పొందారు, నటరత్న కూడా ఆయన బిరుదులు పొందారు. సరే, మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం సినిమాల్లో ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాలోకి ఎంటర్ అయ్యారు. మొట్టమొదటిగా చరణ దాసి అనే సినిమాలో రాముడి పాత్ర పోషించారు. ఇవి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏ అంశం కింద 1956 2014 మధ్య ఆంధ్రదేశంలో సంభవించిన సంఘటనలు అంటే అప్ టు ఏపీ డివైడేషన్ వరకు 56 అంటే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యే వరకు ఈ మధ్యలో జరిగిన కల్చరల్ రాజకీయ పరిపాలన అంశాల్లో ఎన్టీ రామారావు గారు కల్చరల్
మరియు పరిపాలన పరంగా కీలక పాత్ర వహిస్తారు. మిగతా ముఖ్యమంత్రులు లేరని కాదు, మిగతా వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారి గురించి ప్రీవియస్లో అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్ కింద మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఎన్టీ రామారావు గారు 1956లో చరణదాసి అనే దాంట్లో ఒక చిన్న రాముడి పాత్ర పోషించారు. ఆ తర్వాత 1958లో సంపూర్ణ రామాయణంలో ఎన్టీ రామారావు గారు పూర్తిగా రాముడి పాత్ర పోషించారు. గుర్తుపెట్టుకోవాలి, పూర్తి నిడివి గల రాముడి పాత్ర పోషించిన సినిమా ఎన్టీ రామారావు గారు 1958 సంపూర్ణ రామాయణం. రాముడిగా కనపడిన చిన్న సినిమా చరణదాసి. ఆ తర్వాత కృష్ణుడిగా 1957లో మాయాబజార్. మీరు కూడా వినే ఉంటారు పిల్లలు, మాయాబజార్. ఇప్పటికీ మాయాబజార్ని చూసాము. కలర్ మాయాబజార్ కూడా మొన్న మధ్యలో వచ్చింది సినిమా. ఇప్పటికీ తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సెక్టర్ మాయాబజార్. ఈ మాయాబజార్లో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి వేషం వేశారు. ఇక ఇట్లా శంఖం ఊదేటటువంటి శ్రీకృష్ణుడి యొక్క చిత్తరువు మామూలుగా కాదు. ఆ రోజు ఆ చిత్తరువుని 5 లక్షల కాపీలు కొన్నారట జనాలు వీళ్ళలో అర్పించుకోవడానికి. ఆ యొక్క ఆయిల్ పెయింటింగ్ ఆ రోజుల్లో అంత క్రేజీ ఉండే. ఎన్టీ రామారావు గారు అంటే కృష్ణుడే. అది లగాయతు 18 సినిమాల్లో ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర పోషించారు. 18 సినిమాల్లో పోషించారు కృష్ణుడి పాత్ర. ఎన్టీ రామారావు గారు 1982లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 82లో ఢిల్లీలో అతిపెద్ద రామారావు గారి శంఖం వస్తున్న కటౌట్ పెట్టారట. ఆ దారి వెంబడి వెళ్తున్న ఇందిరాగాంధీ ఆ కటౌట్ చూసి 2 చేతులెత్తి మొక్కిందట, ఎవరి దేవుడు అని. అంటే ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో మీకు పోటీగా తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నారు, పోటీ చేయబోతున్నారు అంటే ఇందిరాగాంధీ అవునా అని గతుక్కుమన్నట ఇందిరాగాంధీ. అంటే అంతటి దైవ స్వరూపం ఎన్టీ రామారావు గారు. ఆ కృష్ణుడి పాత్రల తర్వాత 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం రామారావు గారు లార్డ్ వెంకటేశ్వరుడిగా నటించారు. 1960లో వెంకటేశ్వరుడుగా నటించారు. మనందరికీ తెలుసు, మనందరి ఇలవేల్పు లార్డ్ వెంకటేశ్వర. లార్డ్ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ హుండీలో కానుకలు సమర్పించుకొని మనం వస్తాం, అవునా కదా? అయితే లార్డ్ వెంకటేశ్వరుడి పాత్ర పోషించినటువంటి రామారావు గారిని వెంకటేశ్వర స్వామిలో ఊహించుకొని సినిమా హాళ్ళ దగ్గర హుండీలు పెడితే ఆ రోజుల్లోనే లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయట హుండీలో. ఆ రోజు నుంచి ఆ వెంకటేశ్వరుడి పాత్ర వేసిన తర్వాత భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆ తర్వాత మద్రాసు రావడం, మద్రాసులో ఎన్టీ రామారావు గారిని దర్శించుకోవడం, ఈ ఇద్దరిని దర్శించుకొని అప్పుడు ఓళ్ళలోకి వస్తే తెలుగు ప్రజల యొక్క మనస్సు నిండు అయి ఉండేది. అంటే అంత గొప్పగా పౌరాణిక పాత్రల్లో ఎన్టీ రామారావు గారు ఒదిగిపోయారు. అలానే 1963లో నర్తనశాల అనే సినిమా వచ్చింది. 1963లో పిల్లలు మీరందరూ గమనించాలి, నర్తనశాల అనే సినిమా వచ్చింది నాన్న. ఇందులో రామారావు గారు బృహన్నల వేషం వేశారు. బృహన్నల అంటే కొంచెం ఒక అట్రాక్టివ్ పాత్ర, ఒక వెరైటీ పాత్ర. ఇందుకోసం ఎన్టీ రామారావు గారు కొన్ని నెలల పాటు విశాఖపట్నంలో వెంపటి చినసత్యం వద్ద నాట్యం నేర్చుకున్నారట. అంటే ఆయన కార్యదీక్షని మనం అర్థం చేసుకోవాలి. 64లో నటరత్న బిరుదు పొందారు, ఇచ్చింది అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. 1968లో పద్మశ్రీ పొందారు. 78లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్టీ రామారావు గారికి కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. తర్వాత 1982 మార్చి 29న హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ గుర్తు అనగానే మీరందరూ సైకిల్ గుర్తు సార్ అని చెప్పి మీరు ఆన్సర్ పెడతారు. ఇంత ఈజీగా ఇస్తాడా సార్ అని మీరు ఆన్సర్ పెడతారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల చిహ్నం సైకిల్. తెలుగుదేశం పార్టీ గుర్తు ఇల్లు చక్రం నాగలి. ఇల్లు చక్రం నాగలి తెలుగుదేశం పార్టీ అధికార చిహ్నం. ఎన్నికల చిహ్నం సైకిల్. 9 నెలల్లో ఇంచుమించుగా 202 స్థానాలు 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు సాధించి డంకా బజాయించి 83లో జరిగిన ఎన్నికల్లో గెలిచి జనవరి 9న 10వ సీఎంగా ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు. 10వ సీఎంగా ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం యాక్చువల్గా ఆ రోజుల్లో 60లో కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్ వచ్చింది. 60లో నక్సలిజం వచ్చింది. ఆ నక్సలిజం ఎక్కడో నక్సల్బరి అనే ఊళ్ళో వెస్ట్ బెంగాల్లో వచ్చింది. వెస్ట్ బెంగాల్లో భూస్వాములను, జోతేదారులు అనే భూస్వాములను, అక్కడ తోటల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కూలీలు వాళ్ళను చంపారు నక్సల్బరి అనే ఊళ్ళో. అందువల్ల నక్సల్ అనే పదం పరిణామక్రమం చెందింది. అక్కడ నుంచి నక్సలిజం అనేది 1969-70వ దశకంలో శ్రీకాకుళం జిల్లా గరుడభద్రంలో వచ్చింది. వెంపటాల సత్యం, ఆదింపట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి ఇలాంటి వాడు నక్సలైట్ ఉద్యమకారులు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఈ నక్సలిజం తెలంగాణ కూడా పాగడం జరిగింది. అందువల్ల ఆ రోజు కాంగ్రెస్లో అందరూ రెడ్డి కులస్తులే ఉండే. అందువల్ల మాకు ఐడెంటిటీ లేదు, మాకు స్టేటస్ లేదు అన్న చందాన కమ్మ కులస్తులు అందరూ కలిసి
వాళ్ళందరూ ఒక ఏకట్టగా ఏర్పడే సమయం ఆ రోజు వచ్చిందని వాళ్ళు అనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కమ్మ కులస్తుల తరఫున ఎన్టీ రామారావు గారు, కమ్మ కులస్తుల తరఫున రామోజీరావు గారు, నాదెళ్ల భాస్కరరావు గారు, ఇప్పుడున్నారే నాదెళ్ల మనోహర్, వాళ్ళ ఫాదరే నాదెళ్ల భాస్కరరావు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి రామారావు నటించారు, రామోజీరావు రాశారు, నాదెళ్ల భాస్కరరావు ప్లాన్ గీశారు. ముగ్గురు కలిసి 1983లో అప్పుడు జరిగిన 10వ శాసనసభ ఎన్నికల్లో ఢంకా బజాయించి ఓ రకంగా గెలిచారు. అంటే అప్పుడు యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలో ఎక్కువగా కమ్మ కులస్తులు ఉండేవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కమ్మ కులస్తులకి ఒక నేపథ్యం అనేది దొరికింది. యాక్చువల్లీ రెడ్డి, కమ్మ, వెలమ ఈ కులస్తులందరూ కాంతిల కాలంలో, రాణి రుద్రమదేవి కాలంలో 77 మంది నాయకుల్లో 75 మంది నాయకుల్లో వీళ్ళు కీలక పాత్ర పోషించేవాళ్ళు. కమ్మ, కాపు, వెలమ వీళ్ళందరూ. వీళ్ళకి రుద్రమదేవి 100 ఎకరాలు ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ కాపాడండి, సైన్యాన్ని ఎంటర్ చేయండి, మేము యుద్ధాలకు వెళ్ళినప్పుడు మీరు మాకు సైన్యాన్ని ఇవ్వండి అని చెప్పి రాణి రుద్రమదేవి నాయకర వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పుడు 100 ఎకరాలు పొందినటువంటి ఈ వర్గీయులు ఆ తర్వాత ఆర్థికంగా ఎదిగి ఆ తర్వాత భూముల మీద వచ్చినటువంటి దాన్ని వాణిజ్య పంటలకు ఆ సొమ్ములు వాడి ఆ తర్వాత ఇండస్ట్రీలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి ఇలా ఈరోజు కమ్మ కులస్తులు కానీ, రెడ్డి కులస్తులు కానీ, కాపు కానీ, వెలమలు కానీ, తెలంగాణ వెలమలు కానీ పరిపాలన చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ప్రాసెస్లో జరిగినటువంటి పరిణామక్రమం. ఈ నేపథ్యంలో రామారావు గారికి ఎంత లేదన్నా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంత కినుగు వహించాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డులు రామారావు గారికి ఇవ్వాలి. అదే టైంలో రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని రామారావు గారికి మాట ఇచ్చినప్పటికీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇవ్వలేదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఇక మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్న రీతిలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా, కదిలి రా అని చెప్పి చిన్న చిన్న పాంప్లెట్లు గోడల మీద అతికించండి రాష్ట్రం అంతా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. ఆ నేపథ్యంలో ఆయన ఇక పార్టీని పెట్టారు. కొన్ని వేల కిలోమీటర్లు 9 నెలల్లో తిరిగారు. వేల కిలోమీటర్లు తిరిగి చివరికి ఆయన మొదటి సాధారణ ఎన్నికల్లో 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. నందమూరి తారక రామారావు. ఇలా 10వ ముఖ్యమంత్రిగా 1983 జనవరి 9న 10వ సీఎంగా ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు మల్లీశ్వరి కానీ, నర్తనశాల కానీ, మాయాబజార్ కానీ, చరణదాసి కానీ, శ్రీ వెంకటేశ్వర మంచం కానీ, మాయాబజార్ కానీ ఇవన్నీ కూడా వారు నటించిన అద్భుతమైన కళాఖండాలు. ఎన్టీ రామారావు గారు నటించిన కళాఖండాలు. మరి ఇది ఆయన లైఫ్లో ఒక పక్కన భాగస్వామి. 1993 వరకు 1947 నుంచి ఆయన నటించడం స్టార్ట్ చేశారు. 1993 వరకు ఆయన చివరి సినిమా నటించారు. ఆ తర్వాత ఆయన అప్పటికే ఆయన రాజకీయాల్లో వచ్చి 10-12 ఏళ్ళు అయింది. ఇక ఆయన రెండవ జీవితం రాజకీయంలో ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ద్వారా 3 సార్లు గెలిచారు. ప్రమాణ స్వీకారం మాత్రం 4 సార్లు చేశారు. ఇదేంటి సార్ ఇలా చెప్తున్నారు? ప్రమాణ స్వీకారం 4 సార్లు చేశారు, ఎన్నికల ద్వారా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. 4 సార్లు 3 సార్లు ఏంటి సార్ అనేది రేపటి వెండి తెర మీద మనం చూద్దాం. ఇది ఎన్టీ రామారావు గారు పార్ట్ 1 అని అనుకోండి. 56-2014 మధ్య జరిగిన సంఘటనలు అని గమనించండి. ఎగ్జామ్ పర్పస్లో మాత్రమే తీసుకోండి. ఎందుకంటానంటే మనకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం తర్వాతే ఏదైనా సరే, అది ఏదైనా ఫస్ట్ జాబ్ రావాలి. ముందు మనకు అడుగు నిండాలి. ముందు మనం జాబ్ వస్తే 10 మందికి మనం సాయం చేయగలం. మన స్టేటస్ పెరుగుతుంది. మనం ఏదైనా చేయగలం. మన మాట ఎవరైనా వింటారు సొసైటీలో ఉద్యోగం ఉంటే. లేకపోతే ఎవరు పట్టించుకోరు. కాబట్టి జాబ్ కొట్టాలి. రామారావు గారిని కూడా మనం చదవాలి. అందులో రామారావు గారిలో వారి యొక్క కల్చరల్ అంశాలు ఇప్పుడు చెప్పాం. రేపటి క్లాసులో మళ్ళీ మనం పార్ట్ 2 కింద రామారావు గారి అడ్మినిస్ట్రేషన్ 3 సార్లు ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, గెలిచారు. 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు, 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలవడం, 4 సార్లు ప్రమాణ స్వీకారం చేయడం రేపటి వెండి తెర మీద చూద్దాం. ఈ వీడియో చేయడంలో మనకు సహకరించిన మన కాలేజీ అమ్మాయి పేరుగా లాహిరి, మన కాలేజీ అమ్మాయి లాహిరికి సర్వదా మనం థ్యాంక్స్ చెప్పాలి. అలానే లాహిరి ఫ్రెండ్ మీ పేరుగా మర్చిపోయారు, శ్రావణి. మీరు సీనియర్లు అయిపోయారు. శ్రావణికి, లాహిరికి మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి. పార్ట్ 2 కూడా రేపు మార్నింగ్ వీళ్ళిద్దరే తీస్తారు మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. వీడియో 1-2 సార్లు వినండి, స్లో చేసుకొని రాసుకోండి. ఎందుకంటే చెప్పిందే మళ్ళీ 2-3 సార్లు నేను చెప్తాను. థ్యాంక్ యూ రా. మీరందరూ జాబులు కొట్టాలి, మీరందరూ బాగుండాలి. ఇదే నా కోరిక. థ్యాంక్ యూ.